అనిల్ తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఒక కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవుతాడు. 1 year జాబ్ చేసిన తర్వాత తనకు మేనేజర్ పోస్ట్గా ప్రమోషన్ వస్తుంది. అయితే ఎక్కడే జాబ్ చేస్తున్న ఉదయ్కి ఈ విషయం నచ్చదు. తను వెంటనే జీఎం దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇక్కడ 15 years నుండి జాబ్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ నేను టాప్ సీనియర్, అయితే ఆ పోస్ట్ నాకు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన అనిల్కి ఇచ్చారండి సార్ అని అడుగుతాడు. అప్పుడు జనరల్ మేనేజర్ నవ్వి, ఓకే మీ ఇద్దరు రేపు పొద్దున్న నా దగ్గర రండి, మీకు ఒక టాస్క్ ఇస్తాను, ఎవరైతే సక్సెస్ఫుల్గా ఆ టాస్క్ చేస్తారో వాళ్ళకి మాత్రం నేను మేనేజర్ పోస్ట్ ఇస్తాను అంటాడు. ఓకే ఇద్దరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ టాస్క్ ఏంటంటే, మీరు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి మనం న్యూగా లాంచ్ చేసిన షూస్ ఇక్కడ సేల్ అవుతుందో లేదో కనుక్కొని రండి అని చెప్తారు. ఇద్దరు వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ జీఎం ఉదయ్ని అడుగుతారు, ఉదయ్ గారు చెప్పండి మన షూస్ ఈ చుట్టుపక్కల సేల్ అవుతాయా లేదా అని అడుగుతారు. అప్పుడు ఉదయ్ గారు, సార్ సారీ సార్, సేల్ అవుతాయి కానీ చాలా తక్కువ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ ఎవరు స్లిప్పర్సే వాడట్లేదు సార్, చాలామంది చెప్పులు లేకుండా తిరుగుతున్నారు, అలాంటి వాళ్ళు మీరు షూ ఇచ్చినా వాళ్ళు ఎలా వాడతారు సార్, వాడరు, మనకు మార్కెటింగ్ జరిగిన కొద్ది మంది మాత్రమే కొంటారు, బట్ మనకి ఎక్కువ సేల్ ఉండదు, మనం ఇక్కడ కంపెనీ పెట్టిన వేస్ట్ అంటాడు. తర్వాత అనిల్ అడుగుతారు. అప్పుడు అనిల్ చెప్తారు, లేదు సార్, బట్ సార్ చెప్పింది కరెక్టే, బట్ మనం దీన్ని కొద్దిగా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మన షూస్ని అమ్మితే చాలా బాగా సేల్ చేయొచ్చు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల దాదాపుగా 110 గ్రామాలు ఉన్నాయి సార్, మొత్తం మీద 20 lakhs స్ట్రెంత్ ఉన్నారు ఇక్కడ, అయితే అందరూ ఎందుకు స్లిప్పర్స్ వాడట్లేదంటే చాలామందికి స్లిప్పర్స్ వాడితే